కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి మొదటి నెల గడిచిపోయింది. అయితే ఈ మొదటి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ను చూస్తే పెద్ద ఆశాజనకంగా లేదు. ఈ నెల రోజుల్లోనే మోదీ పలు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పాలనలో లీకేజీలు, సీపేజీలే కాకుండా బ్రిడ్జిల కొలాప్సులు కూడా జరిగాయంటూ కామెంట్లు వినవస్తున్నాయి. ఇప్పుడు మోదీ నెల రోజుల పాలన గురించి ఒక లుక్ వేద్దాం. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నెల దాటిపోయింది. అయితే గతంలో మాదిరిగా ఆ జోష్ మాత్రం కనిపించడం లేదు. దీనికి కారణం ఆయనకు పూర్తి మెజారిటీ రాకపోవడమే. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే 1952లో జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల తర్వాత గతంలో ఏ ప్రభుత్వం రేటింగ్లో మోదీలా వెనుకబడలేదు. ఆయన పగ్గాలు చేపట్టిన వెంటనే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్, నీట్, యూజీ, పేపర్ లీక్, తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్ఈటీ రద్దు, తర్వాత నీట్ పీజీ పరీక్షలు వాయిదా. అటు తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో ఒక స్ట్రక్చర్ కూలింది. ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్లలో డజన్ల కొద్దీ ప్రమాదాలు జరిగాయి. అలాగే పక్షం రోజుల్లో బీహార్లో డజన్ల కొద్దీ బ్రిడ్జీలు కుప్పకూలాయి. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు నుంచి ప్రతిరోజు ఇలాంటి దుర్ఘటనలు వింటూనే ఉన్నాం. ఇక అయోధ్యలో రామమందిరంలో వర్షాలకు పైకప్పులో నుంచి నీరు కారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయోధ్యలో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందో యావత్ దేశానికి తెలిసి వచ్చింది. చిన్నపాటి వర్షానికి ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోతోంది. రామమందిరంలోకి నీరు రాలేదని దేవాలయం ట్రస్టు బుకాయించినా అయోధ్య రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ ఉన్న వాస్తవాలను బహిరంగంగానే చెప్పారు. రుతుపవనాలు మొదలైన మొదటి వర్షానికి రూఫ్ నుంచి రామమందిరంలోకి నీరు లీక్ అయిందని ఆయన వాస్తవాలను చెప్పుకొచ్చారు. కేవలం దేవాలయంలోనే కాదు, అయోధ్యలో శ్రీరామ్ హాస్పిటల్లో కూడా వర్షం నీరు నిలిచింది. వర్షాలకు రోడ్డు కుంగిపోవడంతో యూపీ ప్రభుత్వం 6 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇవన్నీ ఒకెత్తైతే ఉత్తరప్రదేశ్లో ఈ నెల 2న హత్రాస్లో బోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది అమాయకులు చనిపోయారు. ఇక బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఏదైనా దుర్ఘటన జరిగితే ప్రభుత్వం ఇంజనీర్లను బలిపశువులను చేస్తోంది. బీహార్లో, యూపీలో కూలిన బ్రిడ్జీలకు కానీ రోడ్లకు కానీ ప్రభుత్వం 16 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది, చేతులు దులుపుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టింది మాత్రం అతిపెద్ద కంపెనీలే. అది కూడా ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ల గైడెన్స్లో నిర్మించినవే. అలాంటిది కేవలం కొంతమంది ఇంజనీర్లపై వేటు వేసి తప్పంతా వారిదే అని చిత్రీకరిస్తోంది ప్రభుత్వం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, కూలిన బ్రిడ్జిలు అన్నీ ఎన్డీఏ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాలే కావడం గమనార్హం. బ్రిడ్జిలు పేకమేడలా కూలుతున్నాయంటూ ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తేలికగానే ఊహించుకోవచ్చు. అయితే ఇవన్నీ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం 1 నెలలో జరిగాయి. ఉదాహరణకు ఏడాది జనవరి 22న రామమందిరం నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కాంట్రాక్టర్లపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. తీరా చూస్తే నాసిరకం నిర్మాణం జరిగింది. చిన్నపాటి వర్షానికి దేవాలయంలోకి నీరు వచ్చి చేరుతుందన్న విమర్శలను మోదీ, యోగి సర్కార్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఉన్న నితీష్ కుమార్ నవంబర్ 24, 2005లో బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు తర్వాత ఆయన మోదీని చూసి గుజరాత్ మోడల్లా బీహార్లో పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఎన్నికలకు ముందు రిబ్బన్ కటింగులు చేసేవారు. నిబంధనలు పాటించకుండా కట్టిన కట్టడాలు ఎలా ఉన్నాయో ఇటీవలే దేశ ప్రజలంతా చేశారు. ఇక ప్రభుత్వంలో ఉన్న వారికి బడాబడా కాంట్రాక్టర్లకు సంబంధాలుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వారికి కాంట్రాక్టులు అప్పగించి పని చేయిస్తారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించరు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇంజనీర్లను బాధ్యులను చేయడం రాజకీయ నాయకుల వంతవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, కొత్తగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జతిన్ రామ్ మాంఝీ వాదన మరోలా ఉంది. బ్రిడ్జీలు కూలడానికి వర్షాలే కారణమని నెపాన్ని వర్షాలపై నెట్టేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 30 వరకు బీహార్లో 52% వర్షపాతం తక్కువగా నమోదైంది. అదే జూలై 5 నాటికి చూస్తే అది కాస్త 22%కి దిగివచ్చింది. అయితే మాంఝీ ఈ విషయం చెబుతున్నప్పుడు బీహార్ ప్రభుత్వంలో రాష్ట్రంలో వరద బీభత్సం గురించి ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి బీహార్లో రుతుపవనాలు పక్షం రోజులు ఆలస్యంగా వచ్చాయి.
రుతుపవనాలు రాకముందే బీహార్లో బ్రిడ్జీలు కూలిపోవడం గమనార్హం. మోదీ పగ్గాలు చేపట్టిన ఈ ఒక్క నెలలోనే పేపర్ లీక్, సత్సంగులు, తొక్కిసలాటలు, అయోధ్య రామమందిరంలో రూఫ్ నుంచి నీరు లీక్ కావడం, బ్రిడ్జీలు కూలడం, న్యూఢిల్లీలో పైకప్పు కూలి ఒకరు మృతి చెందడం ఇవన్నీ గత ప్రభుత్వం దాని మిత్రపక్షాలు ఉన్నప్పుడు మొదలుపెట్టినవే. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టడం కాదు, దాని నాణ్యతా ప్రమాణాలపై ఫోకస్ పెడితే ప్రజాధనం వృధా కాదు. ఆయన చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. మొత్తానికి చూస్తే మోదీ మొదటి నెల డిజాస్టర్ అని ఢిల్లీ పొలిటికల్ పండిట్స్ విశ్లేషణ. మరి రాబోయే రోజుల్లో ప్రజలకు సుపరిపాలన అందిస్తారని ఆశిద్దాం.